అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెలుసుకోపోయేది జీవితానికి మార్గదర్శకమైన భగవద్గీత సారాంశం. భగవద్గీత అనేది శ్రీకృష్ణుడు మరియు అర్జునుడి మధ్య జరిగిన దైవ సంభాషణ. ఇది మనిషి జీవితంలో ధర్మం, కర్తవ్యం, భక్తి, జ్ఞానం గురించి నేర్పుతుంది. భగవద్గీతలోని ప్రతి అధ్యాయం మనకు జీవితం ఎలా నడపాలో, మనసును ఎలా నియంత్రించాలో, నిజమైన శాంతి ఎలా పొందాలో చెబుతుంది. ఈ వీడియోలో మనం భగవద్గీత 18 అధ్యాయాల సారాంశాన్ని సులభమైన భాషలో చిన్న చిన్న ఉదాహరణలతో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. మీలో ఆత్మశాంతిని, భక్తిని పెంపొందించడం ఆలోచనలు ఇందులో దాగి ఉన్నాయి. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాం. మొదటి అధ్యాయం అర్జునుడ విషాద యోగం. భావం: అర్జునుడు తన బంధువులను, గురువులను చూసి యుద్ధం చేయలేనని బాధపడతాడు. దానికి ఉదాహరణ ఏమిటంటే, ఒక విద్యార్థి తన స్నేహితుడు తప్పు చేసినా అతనికి శిక్ష పడకూడదని అనుకునే భావన అర్జునుడి మనస్థితిలా ఉంటుంది. అందులో మనం అర్థం చేసుకోవాల్సింది, కర్తవ్యం ముందు భావోద్వేగాలను జయించాలి. అధ్యాయం 2లో ఏం చెప్పబడిందంటే, సాంఖ్యయోగం. ఆత్మ శాశ్వతం, దేహం తాత్కాలికం. మనం కర్తవ్యం చేయాలి, ఫలాన్ని ఆశించకూడదు. ఉదాహరణగా, మనం పరీక్ష రాస్తాం, ఫలితం గురించి భయపడకుండా మనం శ్రద్ధ పెట్టాలి. ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కర్తవ్యమే నీ హక్కు, ఫలంపై కాదు. అధ్యాయం 3లో ఏం చెప్పబడిందంటే, కర్మయోగం. పనిని ఫలాపేక్ష లేకుండా చేయాలి. ఉదాహరణగా, రైతు విత్తనాలు వేస్తాడు, వర్షం వస్తుందో లేదో తెలియదు, కానీ తన పనిని చేస్తాడు. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కర్తవ్యం చేయటం ద్వారానే మనిషి గొప్పవాడు అవుతాడు. అధ్యాయం 4 జ్ఞానకర్మ సన్యాస యోగం. జ్ఞానం ఉన్నవాడు తన కర్మను దేవుడికి అర్పిస్తాడు. ఉదాహరణగా, ఒక టీచర్ విద్యార్థులకు బోధిస్తాడు, ఫలితం తన కోసం కాదు, వారి భవిష్యత్తు కోసం. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జ్ఞానంతో చేసిన పని దైవసేవ అవుతుంది. అధ్యాయం 5 కర్మ సన్యాస యోగం. పనిని వదిలేయటం సన్యాసం కాదు, భక్తితో చేయటం సన్యాసం. ఉదాహరణ ఏంటంటే, అమ్మ వంట చేస్తుంది కుటుంబం కోసం, ప్రేమతో, అదే నిజమైన సన్యాసం. ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్వార్థం లేకుండా చేసే పని యోగం. అధ్యాయం 6 జ్ఞానయోగం. మనసుని నియంత్రించడం ద్వారానే శాంతి లభిస్తుంది. ఉదాహరణకు, గాలి ఎక్కువగా వీస్తే దీపం చిమ్ముచిమ్ములాడుతుంది. అలాగే మనసు అశాంతిగా ఉంటే జ్ఞానం నిలవదు. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్థిరమైన మనసే భగవంతుని చేరుతుంది. అధ్యాయం 7 జ్ఞాన విజ్ఞాన యోగం. భగవంతుడు సర్వ సృష్టికి మూలం, ఆయన్ను తెలిసిన వాడే జ్ఞాని. ఉదాహరణకు, విద్యుత్తు కనిపించదు, కానీ అన్ని దీపాలు దానితో వెలుగుతాయి. అలాగే దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడిని ప్రతి దాంట్లో చూడాలి. అధ్యాయం 8 అక్షర బ్రహ్మ యోగం. మరణ సమయంలో దేవుని స్మరించేవాడు ఆయనలో లీనమవుతాడు. ఉదాహరణకు, జీవితాంతం మంచి పనులు చేసిన వాడు పేరు ఎప్పటికీ నిలుస్తుంది. చివరి క్షణంలో భగవంతుని స్మరించడం మోక్షానికి మార్గం. అధ్యాయం 9 రాజవిద్య రాజగుహ్య యోగం. భక్తితో చేసిన ఏ చిన్న సేవ దేవుడు స్వీకరిస్తాడు. ఉదాహరణకు, పిల్లాడు అమ్మకు ఒక చిన్న పువ్వు ఇస్తే అమ్మ సంతోషిస్తుందే, అలాగే భగవంతుడు భక్తిని స్వీకరిస్తాడు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రేమతో చేసిన పూజే శ్రేష్టమైనది. నెక్స్ట్ ఎపిసోడ్లో దీన్ని కంటిన్యూ చేస్తున్నాను.